ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుందాం. యెషయా 55 1 నుంచి చదువుకుందాం. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయూ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలుకొనుడి. ఆహారము దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగచేయు దాని కొరకు మీరు కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. ఇదిగో, జనులకు సాక్షిగా అతనిని నియమించి తిని, జనులకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించి తిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీ కొరకు మీకు దొరకు కాలమందు ఆయనను వెదుకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులు మానిన ఎడల, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలగచేయుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నీ యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదిగా నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షములు మొలచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఇది యెహోవా ఖ్యాతిగాను ఆయనకు కొట్టి